ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయం చేసే తీరు ఇప్పుడు చాలానే మారింది. ఒకప్పుడు గ్రామాల్లో వరి నాట్లు వేయాలంటే సందడిగా ఉండేది. ముఖ్యంగా మహిళలు వేరే పనికి వెళ్లకుండా నాట్లపైనే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం పల్లెల్లో ఉంది. వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 2-3 ఏళ్లుగా రైతులు వలస కూలీలు యంత్రాలపైన ఆధారపడుతున్నారు. యంత్రాల కొరత, యంత్రాలు కొన్ని భూముల్లో నాట్లు వేసే పరిస్థితి లేకపోవడంతో మనుషులు నాట్లు వేసేందుకు ఇష్టపడుతున్నారు. రైతులు కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. బెంగాల్ మొత్తం చాలా సుఖంగా ఉంది మాకు. వాళ్ళు రాకపోతే వ్యవసాయం వదిలేసుకోవాలి. చాలా బాగుంది వాళ్ళు మొత్తం. మరి వాళ్ళు ఎంతవరకు వస్తారో, లేకపోతే మిషనరీ ఏమన్నా పురమంతారో. మరి వాళ్ళు వచ్చినంత ఏం పర్లేదు, లేకపోతే వ్యవసాయం కుంటడిపోద్ది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూడాలి. వాళ్ళని రావద్దంటాం, ఏదంటాం మన వాళ్ళు అలాంటివి ఏమి లేకుండా ఉండాలి. వాళ్ళు మొత్తం వల్ల మనకే సేఫ్టీగా ఉంది, మన ఆంధ్రాకి, యూపీకి. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి వలస కూలీలు నాట్లు వేసేందుకు గ్రామాలకు వస్తున్నారు. కొంతమంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులకు గ్రామాలకు తీసుకువచ్చి వారికి ఆశ్రయం ఇస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకుని రైతులు ఎక్కువ మొత్తంలో వరి నాట్లు వేయించుకుంటున్నారు. అలా గుర్తులేదు, ఎందుకంటే మన వాళ్ళకి చిల్లర పనులు ఎక్కువైపోయి ఇదివరకంటే వచ్చి ఎకరానికి 6 ఊడి చేసేవారు. ఇప్పుడైతే ఎవడో వస్తలేదు, కేకేసిన దూరం అయిపోయి నడిచి రాలేకపోతున్నారు. కానీ బెంగాల్ వాళ్ళు లేకపోతే మాత్రం ఉడుపులు ఓడసలేము. ఎందుకంటే బెంగాల్ వాళ్ళు లేకపోయినా, ఈ మిషన్లు రాకపోయినా కోతగా ఏం చేయలేము. ఎందుకంటే మా వర్షాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ వర్షాల గురించి మిషన్ల వల్ల కొంచెం ఏదో జాగ్రత్త కొడుతున్నాం, కానీ లేకపోతే వ్యవసాయాలు మిషన్ బెంగాల్ లేకపోతే వ్యవసాయాలు చేయలేమండి. ఎందుకంటే మన కూలోళ్ళు చేసేంత చాలా కష్టం. వీళ్ళకి ఆగాదం అనుకో, లెక్కలు అయితే 10ంటికి వచ్చి 10 దాకా ఉంటున్నారు, 500 అట్టుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొంచెం లేట్ అయిందనుకో, మేము ఉన్నారా రామరా అంటున్నారు. అలా ఉందన్నమాట వ్యవసాయం పని. మీరు ఏదనుకుంటున్నారు? నాట్లు వేసేందుకు ఎకరాకు 4,000 నుండి 5,000 వరకు తీసుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 6,000 వరకు వారు తీసుకుంటున్నారు. 18 మందితో ఉన్న ఒక గ్రూపు రోజుకు 4 నుండి 5 ఎకరాలు వరి నాట్లు వేస్తున్నారు. 4 పురుషులు నారును మోసి వరుసల్లో పెడితే మహిళలు నాటు వేస్తున్నారు. డిమాండ్ను బట్టి ఒక్కో రైతుకు ఒక్కో తేదీని బుకింగ్ చేసుకుని వరి నాట్లు కంప్లీట్ చేస్తున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ సకాలంలో నాట్లు వేయాలనే ఆలోచనలో రైతులు వలస కూలీలు అడిగినంత డబ్బు ఇచ్చి నాట్లు వేయించుకుంటున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బెంగాలీ వాళ్ళు ఉడుతున్నారండి, మేము ఉడుతున్నాం. కాకపోతే మా చేత ఎవరు ఉడిపించుకుంటలేదు, వాళ్ళు బాగా ఉడుతున్నారని వాళ్ళ చేత ఉడిపించుకుంటున్నారు. ఎక్కువ పంటలు పండుతున్నాయని తక్కువ ఆకేసి ఉడుతున్నారండి వాళ్ళు. మేమైతే ఎక్కువ ఆకేసి ఉడుతున్నామని మా చేత ఎవరు ఉడిపించుకుంటారు. వాళ్ళు బాగా ఉడితే వాళ్ళు బాగా పండుతున్నాయని వాళ్ళ చేత ఉడిపించుకుంటారు. అయితే 400 అండి సాయంత్రం దాకా ఉడితే. వాళ్ళకైతే ఎకరాల లెక్క మరి రోజుకి 1,500 అలా ఉడుతారు. ఇద్దరు కలిపి ఒక ఎకరం ముడిచేస్తారండి సాయంత్రం. మేమైతే 8 ఒక ఎకరం మూడు. అందుకని వాళ్ళ చేత ఉడిపించుకుంటున్నారండి ఎక్కువ. చాలా బాగా చేస్తున్నారు. మనలో వచ్చిన కాడి నుంచి పంట వదులుతుంది. ఆకేమో తక్కువ పడుతుంది, తక్కువ పట్టినా కానీ పంట దిగుబడి బాగుంది. ఎక్కడైనా 10 బత్తాల్లో డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. మన వాళ్ళు ఉడిచినప్పటికి ఇప్పటికి చాలా బాగుంది ఉడుపు.